విజయనగరం గరివిడి మండలం కాపుశంబం గ్రామంలోని సర్వే నెంబర్ 1లో ఎస్సీ బీసీ నిరుపేద మహిళా రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన డి పట్టా భూములకు ఏళ్లు గడుస్తున్న 1B అడంగల్ రికార్డులు జారీ చేయకపోవడంపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం బాధిత రైతులను పరామర్శించిన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, జనసేన సీనియర్ నాయకులు దంతలూరి రాజేష్, స్థానిక నాయకులు బాలకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు నేరుగా సర్వే నెంబర్ 1లోని భూములను పరిశీలించారు. 1B నిరాకరణ పట్టాలు ఇచ్చి ఏళ్లైనా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఎక్కించకపోవడంతో రైతు భరోసా, పంట రుణాలు, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు ఏవీ బాధితులకు అందడం లేదు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. భూ కబ్జా కుట్ర. ఇదే సర్వే నెంబర్ 1లోని భూమిని ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కు కోసం కేటాయించినట్లు తేలింది. డి పట్టా ఇచ్చిన పేదల భూమిని మళ్లీ లాక్కునేందుకు అధికారులు కుట్ర చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇది భూమి కావాలి కావాలి జరగాలి 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 కావాలి కావాలి మా భూములు మా భూములు మా భూములు మా భూములు మా భూములు మా భూములు మండలంలో ఎంఎస్సి ఎంఈ పార్కు రావడం జరిగింది. అయితే దాంట్లో అవకతవకలు ఉన్నాయనేసి రైతులు అందరూ కూడా రావడం జరిగింది జనసేన దగ్గరికి. ఎందుకంటే వాళ్ళందరికి కూడా 2005లోనే పాస్బుక్లు ఇచ్చారు, కానీ వాళ్ళకి 1B లేవు, వాళ్ళ భూమి ఇప్పుడు చూపెట్టలేదు. కానీ కొంతమంది నాయకులు ఏదైతే ఎస్ఎంఎస్సి పార్క్ వచ్చిందో దాంట్లో వాళ్ళ పేర్లు ఉండేటట్టు కేటాయించుకొని బయట వ్యక్తులకి 3 ఎకరాలు 4 ఎకరాలు 1Bలు వచ్చినట్టు చేసుకున్నారు. వాళ్ళకి పాస్బుక్లు కూడా లేవు. మరి వాళ్ళకి 1B వచ్చినట్టు ఎవరు చేశారు? కనీసం ఇప్పుడు ఎంఆర్ఓ దానికి సమాధానం చెప్పరు. ఏమో గతంలో జరిగిపోయింది మాకు తెలియదని చెప్తున్నారు అడిగితే. మరి వీళ్ళకి పాస్బుక్లు ఉన్నాయి, వీళ్ళ పేర్లు 1Bలు ఎందుకు రావు? మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు పాస్బుక్లు? ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి మోసం చేసినట్టు? గతంలో ఇచ్చినట్లకి వీళ్ళకి భూములు లేకుండా మరి ఇప్పుడు ఏదైతే పార్క్ వచ్చిందో ఆ పార్క్ని గ్రౌండప్ చేసి ఒక తావు లేకుండా ఒక మంచి భూమి 25 ఎకరాలు తీసుకుని ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు అకౌంట్లో డబ్బులు పడ్డాకి ఈరోజు గవర్నమెంట్ని లూటీ చేస్తున్నారు. ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడ్డాకే మనిషికి ఎకరాకి 30 లక్షలు ఎంత రేట్ వేస్తారో ఆ రేట్ డబ్బులు 30-40 లక్షల రేట్ డబ్బులు ఎవరైతే నాయకులు పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళకి 3 ఎకరాలు 1Bలు ఎలాగొచ్చాయని మాకు వచ్చిన ఈ రైతులకు వచ్చిన. ఎందుకంటే పేదవాడికి ఎకరం ఇవ్వాలి, వీళ్ళకి 10 సెంట్లు ఇచ్చారు, వీళ్ళకి 1Bలు ఇవ్వలేదు. కానీ వాళ్ళకి 3 ఎకరాలు వచ్చింది, పాస్బుక్లు లేవు, 1Bలు ఉన్నాయి. ఎక్కడ జరిగింది తప్పు? దీని మీద వెంటనే విచారణ జరిపి కలెక్టర్ గారు ఫీల్డ్ మీదకి వచ్చి ఇవన్నీ కూడా సర్వే చేసి సరైన న్యాయం ఎస్సీలు చేయాలి. ఎస్సీలకు అన్యాయం జరిగితే అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి
అలా న్యాయం చేసే వరకు మేమైతే జనసేన నాయకులు కానీ జన సైనికులను పోరాడుతాం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే అది ఏ కులమైనా ఏ మతమైనా అండగా నిలబడేది పవన్ కళ్యాణ్ గారు. అతని కోసమే పనిచేస్తున్నాం. ఎవరికి అన్యాయం చేయని ఊరుకుండేది లేదు. ఎక్కడెక్కడ గరువుల్లో కూడా జరుగుతున్నాయి బోల్డ్. ఇలాంటి కబ్జాలు చివరిపల్లిలో కూడా 87 ఎకరాలు జరిగింది. గరువుల్లో 25 ఎకరాలు చెరువుని కబ్జా చేశారు. గతంలో చేసినవన్నీ కూడా మేము బయట పెట్టడానికే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు చెరువులు కాపాడి అలాగే రైతు భూములు కాపాడి అలాగే న్యాయం చేసేటట్టు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భం చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపు సంభవం సంబంధించి సర్వే నెంబర్ 1లో సుమారు 70 మందికి ప్రభుత్వం వారు 2005లో పట్టాలు ఇచ్చారు. పాస్బుక్లు టైటిల్ నీళ్లు కూడా ఇచ్చారు. ఏదైతే ఈ భూమి ఉందో ఈరోజు వరకు వాళ్ళకి ఆన్లైన్ చేయలేదు, 1Bలు ఇవ్వలేదు. రెవెన్యూ యంత్రాంగం అందులో కొంత భూమిని కొంతమంది పెద్దలు వీళ్ళకేమో పేద రైతులు పేదవాళ్ళందరికీ 26 సెంట్లు 25 సెంట్లు ఇచ్చారు. పెద్ద నాయకులకి 3 ఎకరాలు 4 ఎకరాలు బినామీ పేరుని రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని వాళ్ళకి తప్పుడు 1Bలతో వాళ్ళకు కూడా రికార్డు మార్పించి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇదే ప్లేస్ని MSME పార్క్ కింద ప్రభుత్వం వారు అలాట్ చేశారు. చాలా సంతోషం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఈ పేద రైతులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు వరకు సుమారు 7 సంవత్సరాల నుంచి రైతు భరోసా పడలేదు. అంటే సుమారు ఒక్కొక్క రైతుకి ₹1,00,000 నష్టం జరిగింది. ఈ ₹1,00,000 నష్టం రెవెన్యూ తహసీల్దారులు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, రెవెన్యూ సర్వేర్లు పూర్తిగా బాధ్యత వహించి నష్టపరిహారం వాళ్ళ జీతంలోంచే వీళ్ళకి ఇవ్వాలి. రెండోది ఏంటంటే, ఏదైతే ఈ కాపు సంబంధం సంబంధించి ఈ ఊరు వాళ్ళకే రైతులకు ఇవ్వాలి తప్ప పక్క నుండి కొంతమంది బినామీ రైతులకి 3 ఎకరాలు 4 ఎకరాలు వాళ్ళ ఊర్లో భూమి పేద రైతులకు 20 సెంట్లట, నాయకులకు 2 ఎకరాలు 3 ఎకరాలు బినామీలు ఒక్కొక్కరి ఇంట్లో నాయకులు తప్పుడు పేర్లు వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి మనిషి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు పెట్టి ఈరోజు MSME పార్కు ద్వారా ప్రభుత్వానికి ఒక్కొక్క ఎకరానికి 40 నుంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం డబ్బు లూటీ చేయడానికి నాయకులు పన్నాగం పన్నారు. ఒకటే చెప్తున్నాం, ఏదైతే మొన్న సోమవారం ఈ రైతులు జరిగిన నష్టాన్ని పోర్చడానికి గౌరవ విజయనగరం కలెక్టర్ గారి గ్రీవెన్సల్లో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ రేపటి నుంచే ఈ ప్రాంతాన్ని మళ్ళీ సదును చేసి మళ్ళీ వాళ్ళు డబ్బులు అకౌంట్లో వేసి వాళ్ళకి ఈ కార్యక్రమం మొదలవుతుందని మాకు తెలిసిందే. వీళ్ళు పేదవాళ్ళు సైడ్కి వీళ్ళకి గ్రూపులుగా ఎడగొట్టి మా అకౌంట్లో డబ్బులు మీ పేరుని పడతాయి కానీ మీరు మాకు ఇచ్చేయాలి డ్రా చేసని అప్పుడే కొంతమంది కూడా ప్లాన్లు జరుగుతున్నాయి. మీ ద్వారా మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే ప్రతి రైతుకి న్యాయం జరగాల. మొత్తం మిగతా మధ్యలో ఉన్న ఏదైతే ఇంక 15 ఎకరాలు 20 ఎకరాల భూమి ఉందో వీళ్ళకి 26 సెంట్లు కాదు, మనిషికి ఎకరం భూమి చొప్పున మిగతాది కూడా వీళ్ళకే ఇవ్వాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వరకు భూమి చూపించలేదో తక్షణమే ఆ MRO మీద ఖచ్చితంగా మీకు క్రిమినల్ కేసులు పెట్టి విఆర్ఓ వాళ్ళని జైలుకి పంపించాలి. ఎందుకంటే పేద రైతులకి అన్యాయం చేస్తున్నారు. మీరు మిగతా ఆర్డీఓ గారు ఏం చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇంత కళ్ళు మూసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి పేద రైతుల్ని వీళ్ళకి ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. కాబట్టి మీ ద్వారా ఒకటే చెప్తున్నాం, తక్షణమే రెవెన్యూ యంత్రాంగం అంతా స్పందించి ఈ భూమిని కంప్లీట్గా సర్వ హక్కులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి మొత్తం భూమి తాలూకు ప్రతి పైసా కూడా వాళ్ళకి చెందాలి. MSM పార్క్కి వాళ్ళ భూములు కూడా ఇస్తారు. వాళ్ళకి ఎంతైతే నష్టపరిహారం ఉందో ఈ భూమిలో ఈ 70 మంది రైతులకే మొత్తం ప్రతి పైసా కూడా చెల్లుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు ఇమీడియట్గా ఏదైతే ఇప్పటి వరకు తహసీల్దార్ MRO వీళ్ళకి అన్యాయం చేశారో ఆయన మీద చట్టపరమైన క్రిమినల్ కేసులు పెట్టి మీకు వైజాగ్ సెంట్రల్ జైలుకి పంపిస్తారని మీ ద్వారా మేము కోరుతున్నాం.